ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో కమ్యూనిటీ సపోర్ట్ అంటే ఏంటి చూద్దాం. చాలా మంది ఫర్టిలిటీ పేషెంట్స్ డాక్టర్స్ ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా దే విల్ ఫీల్ లోన్లీగా ఉంటుంది, స్ట్రెస్ ఉన్నట్టు ఉంటుందండి. సో కొన్ని సపోర్ట్ గ్రూప్స్ ఉంటాయి, ఇన్ఫర్టిలిటీ వాళ్ళకే కాదండి. సో మదర్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి ప్రెగ్నెన్సీ సపోర్ట్ గ్రూప్స్ ఉంటాయి, లాక్టేషన్ పాలిచ్చే తల్లులకు సపోర్ట్ గ్రూప్స్ ఉంటాయి. సో ఆ సపోర్ట్ గ్రూప్స్ లో ఏముంటుందంటే వాళ్ళు ఒక సేఫ్ ప్లేస్ అని ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో ఆ వాట్సాప్ గ్రూప్స్ లో దే కెన్ షేర్ వాట్ ఎవర్ దే వాంట్. వాళ్ళకి ఏమేం డౌట్స్ ఉన్నాయి, ఏమేం క్లారిఫికేషన్ కావాలి, డైట్ గురించి కానివ్వండి, ట్రీట్మెంట్ గురించి కానివ్వండి, ఫైనల్ ఎండ్ ఏంటి, దాంట్లో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, ఇలాగా వాళ్ళకి కావాల్సిన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక సేఫ్ ప్లేస్ అని ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఒక సపోర్ట్ అనమాట. అంటే ఏ విధంగా అంటే, సో మనలాగే ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నాయి, నేను చేసిన జర్నీనే చాలా మంది జర్నీ చేస్తున్నారు, సో నాలాగే ట్రీట్మెంట్ చాలా మంది తీసుకుంటున్నారు, సో నేను ఒక్కదాన్నే కాదు, లోన్లీనెస్ మెయిన్ తగ్గుతుంది అనమాట. సో ఇది ఒక విధంగా థెరపటిక్ అప్రోచ్ కూడా అని చెప్పి ఇది ఒక ట్రీట్మెంట్ గా కూడా పనిచేస్తుంది అనమాట. సో దీనివల్ల వాళ్ళకు ఫ్రెండ్స్ అవుతారు, లోన్లీనెస్ తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, సపోర్ట్ దొరుకుతుంది, ట్రీట్మెంట్ డాక్టర్ ఇచ్చేది కరెక్టా కాదా అలాగా షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా చాలా డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ ఉంటారండి. ఇది ఒక అందుకు థెరపటిక్ కూడా అనమాట. సో దీంతో పాటు డాక్టర్ రోల్, సో యాజ్ ఏ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గా డాక్టర్ కౌన్సిలింగ్, కౌన్సిలర్ కౌన్సిలింగ్ అండ్ ట్రీట్మెంట్ మెథడ్స్, దాని వల్ల కూడా పేషెంట్ కి లాంగ్ రన్ లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇట్ గివ్స్ వెరీ కంబైన్డ్ అప్రోచ్ అనమాట. అన్ని యాంగిల్స్ లో నుంచి పేషెంట్ మనం ట్రీట్ చేయడం అనమాట. ఇట్స్ కంబైన్డ్ అప్రోచ్ వల్ల సో పేషెంట్ కి సక్సెస్ కూడా బాగుంటుందండి. ఏ ట్రీట్మెంట్ కి వెళ్ళినా కూడా IUI కానివ్వండి, IVF కానివ్వండి, విత్ గుడ్ సక్సెస్ ఉంటుంది అనమాట. సో కమ్యూనిటీ సపోర్ట్, ఈ కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్స్ అనేది పేషెంట్స్ వాడుకోవచ్చు. ఇవి చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. థ్యాంక్ యూ.